న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కళ్యాణదుర్గం మండలం గుబనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పలువురిని కన్నీరుకు గురిచేసింది. మృతులు ముదిగల్లు గ్రామానికి చెందిన శశికళ, హనుమంతరాయుడు, శశికుమార్గా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి ముదిగల్లు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీసేందుకు అటు స్థానికులు ఇటు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అనంతరం మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని డీఎస్పీ రవిబాబు అధికారులకు సూచించారు. తీసుకో బాబు కట్టే ఆమెకి ఈ దినం అనగా 1/3/2026 తారీఖున మధ్యాహ్నం 3:30 గంట ప్రాంతంలో రాయదుర్గం కళ్యాణదుర్గం రోడ్డు మధ్యలో గోబనపల్లి గ్రామానికి దగ్గరలో ఎన్హెచ్ మీద ఏపీఎస్ ఆర్టీసీ బస్సు హైర్ బస్సు కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం వైపు పోతూ అతివేగంగా అజాగ్రత్తగా నడపటం వల్ల రాయదుర్గం నుంచి వస్తున్న ఒక ట్యాక్సీని గుద్దటం జరిగింది. దీనివల్ల ట్యాక్సీలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. డెడ్ బాడీలందరినీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీని మీద కేసు దర్యాప్తు చేసుకొని తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఎన్హెచ్ వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఫర్దర్గా యాక్సిడెంట్స్ ఏమి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునేందుకు మా వంతు కృషి చేస్తాం.